జమ్మూ కాశ్మీర్ లదాఖ్ ఈ ప్రాంతాల్ని అనుసంధానించడం అనేది దశాబ్దాల కల. అది నెరవేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో శంకుస్థాపనలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు స్టార్ట్ చేశారు. కానీ అవి ముందుకు వెళ్ళలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గత 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే చాలా పరిణతి కనిపించింది. మనకి ప్రాక్టికల్గా ఎన్నో ప్రాజెక్ట్స్ని నిర్మించి చూపించింది. మరొక అద్భుతమైన ప్రతిష్టాత్మకమైనటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటైనటువంటి జోజిలా సొరంగం విషయంలో కూడా ఒక ప్రగతి కనబరిచింది. అదేంటో చూద్దాం. ఇది ఒక భారీ సొరంగం, సుమారుగా 2.5 కిలోమీటర్లు. ఒక సొరంగము ఏర్పాటు చేస్తూ రెండు వైపులా వచ్చేలాగా వాహనాలు, అంత పెద్ద డ్రైవ్ వేని ఏర్పాటు చేయాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో వేల లక్షల బాంబులు పేల్చుకుంటూ పోవాలి అన్నమాట. అలా ఇప్పుడు సొరంగం రెండు వైపులను కలిపే చివరి పేలుడుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ట్రిగర్ నొక్కారు. ఆ విధంగా 2.5 కిలోమీటర్ల దూరంలోని బ్రేక్ త్రూ ప్రదేశాన్ని విజయవంతంగా పేల్చివేసినట్లు తెలిపారు. ఇక వర్క్స్ జరిగితే సరిపోతుందన్నమాట. ఈ బ్రేక్ త్రూతో జమ్మూ కాశ్మీర్ లదాఖ్లను అనుసంధానించేటటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. దీంతో ఈ ప్రాజెక్టుకి సంబంధించి 85% పనులు పూర్తయినట్లే. 2028లోకి ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ లదాఖ్ల మధ్య గంటన్నరలుగా ఉన్నటువంటి ప్రయాణ సమయాన్ని ఈ సొరంగం వల్ల 15 నిమిషాలకి తగ్గించవచ్చు. అర్థమవుతుందా దీని యొక్క ప్రతిఫలం ఏమిటో? సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఒకే సొరంగంలో ఇరువైపులా రాకపోకలు సాగించేలా దీన్ని నిర్మించారు. దీని పేరేంటి? జోజిలా. 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధచంద్రాకృతిలో దీన్ని రూపొందించారు. రోడ్లు, సొరంగాలు, వంతెనలతో కలిపి మొత్తం పొడవు 30.89 కిలోమీటర్లు. జోజిలా 13.15 కిలోమీటర్ల పొడవు. కశ్మీర్ లదాఖ్ మార్గంలో సోన్మార్గ్ సమీపంలో బాల్తాల్ నుంచి ద్రాస్ కార్గిల్ సమీపంలోని మీన్ మార్గ్ ప్రాంతం వరకు కూడా అనుసంధానమై ఉంటుంది. కొండల పైభాగం నుంచి సొరంగంలోకి 474, 367, 213 మీటర్ల పొడవున 3 షాఫ్ట్స్ అంటే గాలి, వెలుతురు వచ్చేలాగా నిలువుగా తవ్వేటటువంటి మార్గాలు నిర్మించారు. ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఈ షాఫ్ట్స్ నుంచి రక్షణ చర్యలు చేసేయడానికి వీలుంటుంది. ఇలా అన్ని విషయాల్లో పకడ్బందీగా వ్యవహరిస్తూ ఈ జోజిలా అనే ప్రాజెక్ట్ని మాత్రం విజయవంతంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతులైనట్లుగా మనం అర్థం చేసుకోవాలి.